హాయ్ లెర్నర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. మనం ప్రీవియస్ వీడియోలో అసలు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది ఎట్లా ఉంటది అనేది ఒక ఓవరాల్‌గా ఆల్‌మోస్ట్ అలా 18 మినిట్స్ టు 20 మినిట్స్ వీడియో ఒకటి మనం చేసాం. చాలామంది చాలా తక్కువ మంది మాత్రమే కొంచెం ఎక్కువ సేపు చూసారు. బట్ దానివల్ల మీకు యూజ్ ఎక్కువగా ఉండదు. ట్రై టు కంప్లీట్ ద వీడియో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఎందుకనంటే ఇప్పుడు మనం ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కోర్స్‌ని ఏదైతే చెప్తున్నామో ఫుల్ డెప్త్ చెప్తున్నామనమాట. ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ డీఎస్ఏ? డీఎస్ఏ అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. ప్రోగ్రామింగ్‌లో ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనేది క్లియర్‌గా అర్థం చేసుకుందాం. విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రియల్ టైమ్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట. రియల్ టైమ్‌లో ఎలా అర్థం చేసుకుందాం అనేది మనం ఎగ్జాంపుల్స్‌తో చూద్దాము. డేటా స్ట్రక్చర్స్ అంటే ఆర్గనైజింగ్ అండ్ స్టోరింగ్ డేటా. ఏ రకంగా మనం డేటాని ఆర్గనైజ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగేవి అటువంటి కేపబిలిటీ కలిగినవి డేటా స్ట్రక్చర్స్. అల్గారిథమ్స్ అంటే ఏంటంటే అది ఏదైనా ఒక ప్రొసీజర్ అవ్వచ్చు, ఒక ప్రాసెస్ అవ్వచ్చు. ఏది ముందు చేయాలి, ఏది చేసిన తర్వాత ఏది చేయాలి, ఏది చేసిన తర్వాత ఏది చేయాలి అని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ వెరీ ఎఫిషియెంట్‌లీ. ఇది రియల్ టైమ్‌లో ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఇండస్ట్రీలో ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఏదైనా గాని. మీరు బైక్ మీద ఒక దగ్గరికి వెళ్ళాలనుకోండి. దానికి ఒక స్టెప్ ఫాలో అవుతారు. ఒక పని చేయడానికి కొన్ని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్‌ని ఫాలో అవుతాం. దాన్నే మనం ఆహ్, ఈ అల్గారిథమ్‌లో డిస్కస్ చేస్తున్నామనమాట. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ వెరీ ఎఫిషియెంట్‌లీ. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఒకసారి. ఇది ఎరే. మనం పైథాన్‌లో అయితే జనరల్‌గా లిస్ట్ అంటాము. లిస్ట్‌ని 2 స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో పెడతాము. కామా సెపరేటెడ్ వాల్యూస్‌గా మెన్షన్ చేస్తాము. ఓకే. ఇక్కడ చూడండి. సింగ్ అనేది 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5 ఇది నథింగ్ బట్ ఇండెక్స్ అనమాట. ఈ 0 పొజిషన్‌లో ఏముంది? 1 పొజిషన్‌లో ఏముంది? 2 పొజిషన్‌లో ఏముంది? 3లో ఏముంది? 4లో ఏముంది? 5లో ఏముంది? అనేది ఈ ఇండెక్స్‌ని కాల్ చేసి డైరెక్ట్‌గా మనం తెలుసుకోవచ్చు. దీన్ని నార్మల్‌గా మనం ఏమంటాము అంటే లిస్ట్ అంటాము పైథాన్‌లో. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మనము ఈ అర్రే అని చెప్పి అంటామనమాట. ఓకే. వేరే అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా మనం దీన్ని అర్రే అనే అంటాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇది లీనియర్ అంటే ఒక లైన్ ఫార్మాట్‌లో ఉంది. అంటే ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేటగరీ అనుకోండి. అందుట్లో నుంచి వచ్చేవివి. ఇందుట్లో నుంచి వచ్చేవివి. దీనికి సంబంధించినవివి. అంటే మీరిప్పుడు షాపింగ్ చేయడానికి చూస్తే జ్యువెల్లరీ సెలెక్ట్ చేసుకుంటేనే వస్తాయి. షూస్ సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి. స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి. బుక్స్ సెలెక్ట్ చేసుకుంటే వస్తాయి. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ లైక్ దట్. అట్లాగా ఇది ఒక డేటా స్ట్రక్చర్. ఒక రిక్వైర్మెంట్ కోసం ఎలా కావాలో డేటాను అలా స్టోర్ చేసుకుంటానికి ఉపయోగపడేది అర్రే అయితే, ఇంకొక రిక్వైర్మెంట్‌కి సూటబుల్‌గా డేటాను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడేది గ్రాఫ్ లేదా ట్రీ. ఈ ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్‌కి ఏ అర్రే సెట్ అవుతుంది అనేది మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ ఎప్పుడొస్తుంది అంటే, ఇటువంటి టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టోరేజ్‌లు మీకు ఉన్నాయన్న విషయం మీకు తెలియాలి. అట్లాగే అక్కడ ఏ రిక్వైర్మెంట్ కోసం మీరు ఈ ప్రోగ్రామ్‌ని డెవలప్ చేస్తున్నారో తెలియాలి. ఈ 2 తెలిస్తేనే దెన్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. అసల అల్గారిథమ్స్ అనేది రియల్ టైమ్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడంలో వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. మీరు ఏ పెద్ద కంపెనీలకెళ్ళినా గాని డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్‌లో క్వెషన్స్ డెఫినిట్‌గా చెక్ చేస్తారు. ఎందుకంటే ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మారొచ్చు. కానీ మీలో ఉండే లాజికల్ ఎబిలిటీ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కావాల్సిన లాజికల్ థింకింగ్ అనేది అన్నిటికి ఒకటే. ఓకే. రైట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్‌లో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకనంటే ఒక పెద్ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కస్టమర్‌లు ఏ ప్రొడక్ట్‌లు కొంటున్నారు? ఏటిల్ని సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి పెట్టుకుంటున్నారు. ఏటిల్ని ఓన్లీ చూసి వదిలేస్తున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌గా డివైడ్ చేసి దెన్ వి కెన్ ఏబుల్ టు మనం వాటిని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. మీరు అనుకోవచ్చు నేను రాసే కోడ్ తొందరగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నా సిస్టమ్ వెరీ హై కాన్ఫిగరేషన్ అని. సిస్టమ్ కాన్ఫిగరేషన్స్‌కి నంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వడానికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది నేను మీకు క్లియర్‌గా ఇన్ డెప్త్‌గా మనం ఒక ప్రోగ్రామ్‌ని తీసుకొని ఆ ప్రోగ్రామ్‌లో ఎన్ని లైన్‌లు ఆఫ్ కోడ్, ఎన్ని సార్లు కోడ్ ఇటరేట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అనే దాన్ని చూసుకొని నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ ఉంది
గూగుల్‌లో మీరు ప్రాపర్‌గా సెర్చ్ చేస్తే మీకొచ్చే ఫస్ట్ రిజల్టే మీ రిక్వైర్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేయగలిగేటట్టు ఉంటుంది. నావిగేషన్‌లో మీరెక్కడికెళ్ళాలి, ఏంటి, ఎలాగా అనేది చూసుకొని షార్టెస్ట్ పాత్‌ని అక్కడ ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ ఉందని, ట్రాఫిక్ లేకపోతే ట్రాఫిక్ లేదని మీకు క్లియర్‌గా గైడ్ చేస్తూ ఉంటుంది. అదంతా కూడా ఇంప్లిమెంట్ చేసేది ఒక అల్గారిథమ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీ ఉందండి. ఆ లైబ్రరీలో చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ స్టూడెంట్స్ తీసుకుంటూ ఉంటారు కదా! ఏ బుక్‌ని స్టూడెంట్స్ అందరూ ఎక్కువ రిఫర్ చేస్తున్నారు అనేది మీకు తెలియాలనుకోండి. ఎలా తెలుస్తుంది జనరల్‌గా? డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. డిఫరెంట్ కేటగరీ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఏ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఏ బుక్‌ని రిఫర్ చేస్తున్నారు? ఏ బుక్‌ని ఇస్తున్నారు? ఏ బుక్‌ని తీసుకుంటున్నారు? ఏ బుక్ మన దగ్గర షార్టేజ్ ఉంది అనేది ఆ కౌంట్‌లన్నిటిని క్లియర్‌గా అర్థం చేసుకుంటే అది మీకు అర్థమవుతుంది. అట్లాగే లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో మీకు పలానా బుక్ కావాలని చెప్పి ఎట్లా తెలుస్తుంది? ఆ బుక్కు అదే ప్లేస్‌లో ఉంటుందని. ఎయిదర్ ఆళ్ళు కేటగరీ వైస్‌గా ఈ కంప్యూటర్స్‌కి సంబంధించినయి, ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించినయి, లేకపోతే మెకానికల్‌కి సంబంధించినయి ఇట్లా ఎక్కడెక్కడున్నాయి అనేది ఆళ్ళు మెన్షన్ చేసి ఈ ర్యాక్స్‌లో ఇవున్నాయి. ఈ ర్యాక్స్‌లో ఇవున్నాయి అని చెప్పి చెప్తారు. స్టిక్కర్ అంటించడం గాని జరుగుతుంది. అందుట్లో కూడా మళ్ళీ ఆర్డర్‌గా నేమ్ వైస్‌గా, ఆథర్ వైస్‌గా ఆర్డర్ పెట్టొచ్చు. లేకపోతే బుక్ టైటిల్ వైస్‌గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో పెట్టొచ్చు. ఈ ఇలా పెట్టడం వల్ల ఏమవుతుంది? మీరు డైరెక్ట్‌గా ఆ కేటగరీ దగ్గరికెళ్తారు. ఆల్ఫాబెట్ చెక్ చేసుకుంటారు. బుక్ దొరుకుతుంది. అట్లా కాకుండా ఒక ఫ్లోర్ లైబ్రరీలో ఒక 15,000, 20,000 బుక్కులుంటే, ఆ బుక్కుల్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే, మీరు ఎతుక్కుంటానికి ఎంత కష్టపడుతుంది? ఎంత ఇబ్బందిగా ఉంటుంది? ఎంత టైమ్ టేకింగు? అందుకని ఈ డేటా స్ట్రక్చర్స్ అనేయి అలా ప్రాపర్‌గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయడానికి, సర్దడానికి కావాల్సిన స్ట్రక్చర్‌ని డేటా స్ట్రక్చర్స్ ఇస్తే, మనం ఒక బుక్ కావాలి అంటే లైబ్రరీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ బుక్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఫాలో అయ్యే ప్రతిదాన్ని కూడా మనం ఇండైరెక్ట్‌గా అల్గారిథమ్ అని చెప్పి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్టింగ్ అల్గారిథమ్ ఉంది. అంటే నథింగ్ బట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌ని బట్టి గాని, లేకపోతే సైజ్‌ని బట్టి గాని, ఆథర్‌ని బట్టి గాని, రిలీజింగ్ డేట్‌ని బట్టి గాని ఆటిలిని ఒక వేలో సార్ట్ చేసుకొని మనం ఈజీగా అల్గారిథమ్ అనేది మనం చెయ్యాల్సిన పనిని ఎంత పర్ఫెక్ట్‌గా చేయడానికి ఎటువంటి మెథడ్ ఫాలో అవ్వాలనేది చెప్తే, డేటా స్ట్రక్చర్స్ అనేది మన దగ్గరున్న డేటా మొత్తాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అనేది చెప్పేది డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు రియల్ లైఫ్‌లో బైక్ అయినా, కార్ అయినా గాని మీ దాంట్లో టూల్ కిట్ ఉంటుంది కదా! ఆ టూల్ కిట్‌లో అన్నీ ఉంటాయి. రెంచెస్, స్క్రూ డ్రైవర్స్, హ్యామర్ ఇయన్నీ ఉంటాయి కదా! ఇయన్నీ ఒక ప్రాపర్ వేలో పెట్టుకున్నామనుకోండి. ఒక సేమ్ సన్నగా ఉండే ప్లేస్‌లోనే ప్రాపర్‌గా సరిపోతుంది. అన్నీ ఉంటాయి. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా పడేస్తే ఒకటి నిలువుగా, ఒకటి అడ్డంగా ఎట్లా పడితే అట్లా పడేస్తే దట్ విల్ బి నాట్ ఎఫిషియంట్. మీకు తీసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈ అల్గారిథమ్ అనేది ఏంటి అంటే ఈ ఎగ్జాంపుల్‌లో మనం డిస్కస్ చేయాలంటే మీరు ఒక స్క్రూ బిగించాలి. ఆ స్క్రూ బిగించాలంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు? మీ దగ్గర స్క్రూ డ్రైవర్ ఉండాలి. ఆ తర్వాత స్క్రూ ఉండాలి. ఆ స్క్రూని ఎక్కడ పెట్టాలో, ఫిట్ చేయాలో ఉండాలి. పెట్టిన తర్వాత ఆ స్క్రూ డ్రైవర్‌ని పెట్టి ఏ డైరెక్షన్‌లో తిప్పితే ఇది టైట్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి. ఈ అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి చేస్తే మాత్రమే మీరు చేయాలనుకున్న పని కంప్లీట్ అవుతుంది. అట్లా కాకుండా స్క్రూ డ్రైవర్‌ని ముందే తిప్పేసి స్క్రూని తర్వాత పెడతారంటే అవ్వదు కదా! లేదు స్క్రూని పెట్టేస్తాను, స్క్రూ డ్రైవర్ తర్వాత ఎతుకుతాను, ముందు తిప్పుతాను అంటే అవ్వదు. సో, ఈ పనులన్నిటిని ఒకదాని తర్వాత ఒక ఆర్డర్‌లో చేస్తే మాత్రమే ఇది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి. స్టాటిక్ అరేస్, లింక్డ్ లిస్ట్స్, ట్రీస్, గ్రాఫ్స్, హాష్ టేబుల్స్, క్యూ, స్టాక్ అండ్ అట్లాగే అల్గారిథమ్స్‌కొచ్చేటప్పటికి మెర్జ్ సార్ట్, గ్రీడీ అల్గారిథమ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఫెబనాకీ సిరీస్‌కి రిలేటెడ్ అండ్ డివైడ్ అండ్ కాంకర్ మెథడాలజీ అని ఈ అన్నిటిని మనం వెరీ ఇన్ డెప్త్‌గా డిస్కస్ చేస్తామనమాట. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి మీకు కామర్స్ ఉందనుకోండి. మీరు ఫ్లిప్‌కార్ట్ గాని, అమెజాన్ గాని ఈటిలిని ఓపెన్ చేసి కేటగరీ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కేటగరీ అనేది ఒక ట్రీ. దానికి ఆ కేటగరీలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇందాకడ మనం డిస్కస్ చేసాం కదా! అట్లాగే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మీరు జోనర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ జోనర్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన మూవీస్ అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లోనో, న్యూ టు ఓల్డ్, ఓల్డ్ టు న్యూనో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లోనో వస్తాయి. లేకపోతే స్పెసిఫిక్ హీరోని సెలెక్ట్ చేసుకుంటారు. అట్లాగే నావిగేషన్ యాప్స్ చూసుకున్నారనుకోండి. సిటీస్, రోడ్స్ అన్నీ కూడా గ్రాఫుల్లాంటియి. ఈ షార్టెస్ట్ పాత్ అనేది ఏంటిది? నథింగ్ బట్ మీరు వెళ్ళడానికి కావాల్సిన ఆ టైంలో అక్కడ ఉన్న సిట్యుయేషన్స్‌కి తగినట్టుగా మీరు వెళ్ళడానికి కావాల్సిన అల్గారిథమ్ అనమాట. అండ్ ఇంకొకటేంటిది? ఇందాకడ మనం డిస్కస్ చేసాం కదా! మోస్ట్ బారోడ్ బుక్స్‌ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు అంటే, ఎవరెవరు ఏ బుక్‌ని ఎన్నెన్ని సార్లు తీసుకున్నారు అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 బుక్కులున్నాయి. బుక్ నంబర్ 1 ఒకసారి, బుక్ నంబర్ 2 ఇంకోసారి, బుక్ నంబర్ 3 ఇంకొకసారి. ఇంకొకసారి ఎట్లా అయింది? మల్టిపుల్ పీపుల్ తీసుకొనుంటారు కాబట్టి. అట్లాగా ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ బుక్ అయితే బారో చేయబడిందో అది మోస్ట్ నంబర్ ఆఫ్ బారోడ్ బుక్ అనమాట. దాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది సింపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఈ బుక్స్ అనేది ఒక లిస్ట్‌లో ఉంది. ఈ లిస్ట్ అనే దాంట్లో డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. బుక్ కౌంట్ అని చెప్పి ఒక ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఈ బుక్స్ అనే లిస్ట్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని ఇటరేట్ చేసి బుక్
కౌంట్‌లో ఉన్న డిక్షనరీలో ఫిల్ చేస్తున్నారు. బుక్ కౌంట్ డాట్ గెట్ బుక్ 0 + 1 ఈ ఒక బుక్ వచ్చింది. 'హ్యారీ పాటర్' వచ్చింది. ఓకే. 'హ్యారీ పాటర్' మళ్ళీ 'హ్యారీ పాటర్' వచ్చిందనుకోండి. మళ్ళీ దానికక్కడ +1 చేస్తున్నారు. సో, ఇట్లాగా బుక్ నంబర్స్ అన్నిటిని ఒక డిక్షనరీ ఫార్మాట్‌లో క్రియేట్ చేస్తున్నారు. డిక్షనరీలో క్రియేట్ చేసిన తర్వాత మోస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఏ బుక్కునైతే చదివారో ఆ మోస్ట్ నంబర్ ఆఫ్ బుక్స్ దాన్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. దాని కీ వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. ఓకే. రైట్. ఫైనల్‌గా ఒకసారి నేను జస్ట్ ఓవర్‌వ్యూ ఇస్తాను. జస్ట్ 30 సెకండ్స్. డేటా స్ట్రక్చర్స్ అంటే డేటాని కంప్లీట్‌గా ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేయడానికి, స్టోర్ చేయడానికి. అండ్ అల్గారిథమ్స్ అంటే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్. డీఎస్ఏ అనేది ఏంటి? ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎఫిషియంట్ వేలో ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం కోసం మనకి డీఎస్ఏ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. యూ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్? వై ఐ యామ్ కాలింగ్ ఇట్ యాస్ ఇంపార్టెంట్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇది కోడింగ్ ఇంటర్‌వ్యూస్‌కి మీరు ఎఫిషియంట్ ప్రోగ్రామర్, ఎఫిషియంట్ కోడర్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ ది నెక్స్ట్ 2-3 videos also, I'll try to give you a overall deep information about all these things. Then once it is completed, then we are going to discuss with the programs and examples are like interview questions. ఈ ప్రాసెస్ లో you are able to master it, how to solving problems. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. యూ నీడ్ టు ఫోకస్. యూ డోంట్ స్కిప్. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ లైక్ ఇట్స్ లిటిల్ బిట్ స్లో, దెన్ యూ కెన్ మేక్ ఇట్ ఫాస్ట్. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. అండ్ పైథాన్ గాని ఎవరన్నా రాని వాళ్ళు, లేకపోతే ఒకసారి మేము రివిజన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆల్రెడీ ప్లేలిస్ట్ గురించి మీకు ఇవ్వడం జరిగింది. ఆ ప్లేలిస్ట్‌లో చూడండి. ఒక 2-3 డేస్ మీరు టైమ్ స్పెండ్ చేస్తే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని, దెన్ యూ కెన్ ఏబుల్ టు ఈజీలీ క్రాక్ ఇట్. ఓకే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.